వాడు దీని వెనక ఇది మావాడి వెనక వాడు దక్కలేదనే అక్కసు మండపంలో మరో రకంగా వెళ్ళగక్కింది. చాలా తప్పుగా మాట్లాడుతున్నారా అమ్మమ్మ గారు. ఏంటక్క తప్పంటావు? తప్పు నాకు అలాగే అనిపిస్తుంది. ఎందుకే ఇలా చేస్తున్నావు? నా కాపురంలో నిప్పులు పోయాలని. కొన్ని వందల తరాలు నా ఇంట్లో బానిసలుగా చాకిరీ చేయించుకుంటా. ఏమిట్రా ఇంకా ఆలస్యం? పదండి. నేను రెడీ గ్రాని. నేనేమిట్రా నేను మేము అను. నేను రెడీ అమ్మమ్మా. మీ సంగతి ఏమిటి? 3 రోజులు తినే వస్తారా ఏమిటి? మంగ, ఇలా అర్ధాంతరంగా వెళితే కీడేమోనే, కొంచెం ఆలోచించు. జరిగిన అవమానం కంటే పెద్ద కీడే ఉండదు. వస్తారా రారా? అది కాదు మంగ, మరి పిన్ని గారు, అమ్మా నేను చెప్పేది వినండి. పిన్ని గారు, పిన్ని గారు. వస్తానమ్మా. అమ్మా స్వర్ణ, ఏమైనా ఆ అమ్మాయి ఏదో చేసిందని నువ్వు ఇలా ఆవేశపడి వచ్చేయటం నాకేం నచ్చలేదు. నేను చేసింది ఏది నచ్చింది కనుక ఇది నచ్చడానికి. ఎంతకాలం కాపురం చేస్తేనే ఆలోచనని అర్థం చేసుకున్నప్పుడు? ఇది గడపలో అడుగు పెట్టి 2 రోజులు కాలేదు. స్వర్ణ మాత్రం మీరు అర్థం చేసుకోలేకపోతే ఎలా? ఎంత బాగా అక్క నిలదీసింది. అమ్మమ్మా నేను రెడీ అంది. మీరు ఉన్నారెందుకు? జడ్జిగా ఉద్యోగం చేసి ఇన్నేళ్లు కాపురం వెలగబెట్టి నేను వద్దన్నదే కరెక్ట్ అని చెప్పడానికి నోరు రాలేదు. పైగా కారెక్కిన దగ్గర నుంచి ఒకటే గుణుగుడు. నా భయం నాది. దేనికి భయం? చెప్పానుగా, ఏ కీడు జరిగి మన వాళ్ళు లేట్ అవుతాడోనని. మీ సన్నాయి నొక్కుళ్ళు ఆపండి. ప్రతి పొరపాటుకి ఒక ప్రాయశ్చిత్తం ఉంటుంది. పూజో పునస్కారం ఒకటి ఉంటుంది. అది చేసుకుని కీడు తొలగించుకోవాలి గాని అవమానపడి అక్కడే ఉంటారా? అది ప్రాంసరీ నోటు పళ్ళెంలో పెట్టిన దగ్గర నుంచి ఆ కొంపలో ఉండాలంటే తేళ్లు జర్లు పాకినంత కంపరం పుట్టింది. అసలేం జరిగింది అత్తయ్య? వడ్ల గింజలో బియ్యపు గింజ. నీకెందుకే వివరం? ఆ పొగరుబోద్ది అవమానించింది చాలా. గదిలోకెళ్ళి చంకలు గుద్దుకుని ఆనందించవే. వెళ్ళు వెళ్ళు. అందుకే కాను ఆరాలు తీసేది. నన్ను అవమానిస్తే ఆనందించేవాళ్ళు ఎక్కువైపోయారు ఇంట్లో. నేనెందుకు ఆనందిస్తాను అత్తయ్య? దరిద్రానికి దరిద్రం తోడు గనక. నా శత్రువులు నీకు మిత్రులు గనక. దాని గురించి తమరికి గొప్ప సదుద్దేశం ఉంది కదా. అడగవే, నీ కొడుకునే అడుగు. దాని తల బిరుసు చేష్టలు చెబుతాడు. లేకపోతే ఉన్నారుగా మాజీ జడ్జి మీ మావగారు, ఆయన అడుగు. మీరంతా మిత్రపక్షమే కదా. నన్నెందుకు కలుపుతావు? అసలు దీని అంతటికీ కారణం తమరే గనక. అమ్మమ్మ గారు, నిన్నేమనలేదుగా. నువ్వు నోరు మూసుకో. మళ్ళీ నీ చరిత్ర వాడి పురాణం ఇప్పకు. అసలు వీడి మోసమే దానికంత చనువిచ్చింది. బాధపడకండి అమ్మమ్మ గారు. అప్పటికి అడగాల్సిన దానికంటే ఎక్కువ అడిగాను. కడగాల్సినవన్నీ కడిగేశాను, దులపాల్సినవన్నీ దులిపేశాను. దెబ్బకి నోరు మూయించాను.
అయినా నాకే బాధేసినప్పుడు మీకంతో ఇంతో ఉంటుంది కదా. నేనేం బాధపట్టలేదు. మరి దాని వాతానికి ఏం వాతం పెట్టి రోగం కుదర్చాలా అని ఆలోచిస్తున్నాను. నీ కూతలే పెద్ద వాతలు, ఇంకా వేరే వాతలెందుకు? ఈ చురకలేసే కూతలు కూస్తేనే నాకు చిరెత్తుకొచ్చేది. కదిలించి తమాషా చుట్టూ మీకు బాగా అలవాటైపోయింది. వదిలేండమ్మమ్మా. ఎందుకు అనవసరమైన విషయాల గురించి, అనవసరమైన మనుషుల గురించి ఆలోచించి ఆవేశపడి ఆరోగ్యం పాడు చేసుకోవడం వదిలేయండి. రండి, కాసేపు రెస్ట్ తీసుకుందరు గాని. ఏం అవసరం లేదు, నేను రెస్ట్ తీసుకోను. కోపం వస్తుంది కదూ? అవును, నాకు నిజంగా మీలాగే ఉంది. అయినా తనని నేను చాలాసార్లు వద్దు, అలా మాట్లాడడం తప్పు అన్నాను. ఏయ్ పోవే చిన్నపిల్లవి, నీకేం తెలుసు అని గద్దించింది. మరి తను మీ ముందు చిన్నపిల్లే కదా, అది తప్పని దానికి తెలీదా? ఇది ప్రశ్న అంటే ఎప్పుడైనా నా తరఫున ఎవరైనా ఇలా మాట్లాడారా? నేర్చుకోండి. పోనీ స్ట్రాంగ్ కాఫీ పెట్టివినా? రిలాక్స్ కి రిలాక్స్ బ్రహ్మాండమైన ఐడియాలు వస్తాయి. చూడవే, చూసి నేర్చుకో. అలసిపోయిన మనిషికి ఏం చేస్తే బాగుంటుందో చూసి నేర్చుకో. అది అన్నాక కూడా నీ బుర్రకెక్కడం లేదా? కదలవే, వెళ్ళి మంచి కాఫీ కలుపుకుండ్రా. అలాగే అమ్మమ్మ గారు, నేను కలుపుకొస్తాను. నువ్వే కరెక్ట్, తీసుకురావే మనవరాలా. దాని కలలు దించి నా కాళ్ళ దగ్గరికి తీసుకురావాలి. 24,000 అవి చూసుకునేగా దాని మిడిసిపాటు. చూస్తాను. అమ్మమ్మ గారు, తాతయ్య, థ్యాంక్స్. నాకేం వద్దు. అదేంట్రా, పెళ్ళాం కాఫీ చేతికి అందిస్తే వద్దంటావే? అదృష్టం అందరికీ ఉండొద్దు. అవునులేమ్మా. మీరు తాగండి తాతయ్య. ఐడియా ఏమైనా వచ్చిందా అమ్మమ్మ? ఏం ఐడియా? దేనికి ఐడియా? మీ ఆలోచనంతా అక్కడే ఉందిగా, ఎత్తు తట్టిందా అని. కాస్త ఓవర్ అనిపిస్తుంది. ఓవరా? ఏంటమ్మమ్మా? స్వీటు. సారీ, కాస్త తగ్గిస్తానులేండి అమ్మమ్మ గారు. దీనికి తిప్పుడు ఎక్కువైంది. చనువిస్తే నెత్తినెక్కిలా ఉంది. ఇటు లాగి అటు వదులుతుందేమో. ఓ గంట కనిపెట్టి కంట్రోల్లో ఉంచాలి. అప్పని నువ్వు ఒప్పుకున్నావుగా, అది తీరాకే రాకపోకలకు అనుమతిస్తా. నువ్వెంత, నీ లెక్కెంత, నీ అప్పెంత అని నీ మొహాన కాగితాలు పడేశానన్న నీ పొగరుందే, అది దిగేదాకా నేనిప్పుడన్న మాట మీదే నిలబడి చూపిస్తా. అమ్మా సీత, నేను
నేను తప్పు చేశానా నాన్న? అర్థం కావడం లేదమ్మా. నా ఆలోచనలకి అందడం లేదు. ఇది వరకులా సమర్థించలేకపోతున్నాను, తప్పని వ్యతిరేకించలేకపోతున్నాను. మన ప్రేమలు ఆప్యాయతలు మన నుంచి దూరం కాకూడదని నేను అలా చేశాను నాన్న. నీ మనసు అర్థమైందమ్మా, కానీ నీ ఆలోచనలన్నీ మన మధ్యనే అవి దూరం అయ్యేలా చేస్తున్నాయేమో అని భయం వేస్తుందమ్మా. అయితే నేను తప్పు చేసినట్టే అంటారా? చచా, నా ఉద్దేశం అది కాదమ్మా. ఆ దూరం దగ్గర చేసే ప్రయత్నం నీతో ఉన్న దగ్గరతనం దూరం అవుతుందా అని నా అనుమానం అమ్మా. నేను శత్రువునయ్యి మీకందరినీ దూరం చేసి దుఃఖాన్ని మీకు మిగిల్చానని బాధగా ఉంది నాన్న. అమ్మా, నేను ఒక మాట చెప్తాను, తప్పుగా అనుకో కదా. అదేంటి నాన్న? గురువుగా మీరు మాకు పాఠాలు నేర్పారు, తండ్రిగా ధైర్యం చెప్పారు, ఒక స్నేహితుడిగా మమ్మల్ని ఓదార్చారు. సలహాలిచ్చి దారిని చూపించే మిమ్మల్ని మీరు చెప్పే మాటల్ని తప్పుగా ఎందుకు అనుకుంటాను? కారణాలు ఏవైనా జరిగిన సంఘటనలు నేను కలతకు గురి చేశాయి. ఆడపిల్లనిచ్చిన వాళ్ళం ప్రతిమాలో బామాలో రాకపోకలకి దారి చూడొచ్చు. నువ్వు ఆ ఆలోచనల నుంచి బయటపడితే మంచిదని అనిపిస్తుందమ్మా. అంటే ఇంట్లో ఉండి అన్ని సమస్యలకు బాధ్యతతో పరిష్కారాలు చూడాలని నువ్వు సమస్యలతో సతమతమైపోవడం నాకు నచ్చడం లేదమ్మా. అందుకే ప్రయత్నం మొదలుపెట్టి దిగగానే దాని మీద శ్రద్ధ పెడితే వ్యాపకం మారి కాస్త ప్రశాంతంగా ఉంటావనిపిస్తోంది. ఏ ప్రయత్నం గురించి మీరు అనేది? ఉద్యోగానికి వెళదాం అనుకున్నావుగా, దాని గురించి అంటున్నానమ్మా. ఎక్కువ సమయం అక్కడే గడిపితే ఇక్కడ పట్టింపు తగ్గుతుంది అని. నాన్న, తప్పుగా అన్నానా? లేదు నాన్న, మీరు కరెక్ట్గానే చెప్పారు. అదే కరెక్ట్. నేను ఉద్యోగానికి వెళ్తాను నాన్న. ఆల్ ద బెస్ట్ అమ్మా. ఓకే, థ్యాంక్స్ నాన్న. రామ్మా. స్వర్ణ, సాకేత్, ఏమండి? ఏంటమ్మగారు? ఏంటి మంగా? వచ్చిన దగ్గర నుంచి కీడు గీడు అని నా మెదడు తింటున్నారుగా. అలాంటిదేమీ ఉండదని పంతులు గారు స్పష్టంగా చెప్పారు. ఆయన తృప్తి కోసం అమ్మాయిని అబ్బాయిని సంతాన వేణుగోపాల స్వామి గుడికి పంపించి సహస్రనామార్చన చేయించి రమ్మన్నారు. చాలా? ఇంకా ఏమైనా అనుమానం మిగిలిందా? మీరు అనుమానపడి నన్ను భయపెట్టారు. రై సాకేత్, రెడీ అయ్యి అమ్మాయిని తీసుకుని గుడికెళ్ళరా. ఏమిటి? సరే గ్రాని. సరే అని తలాడించి నా కోసం వెళ్ళి రావటం కాదురా, చెప్పింది చెప్పినట్టు చేసిరా. ఏం చేస్తావు? నేను విన్నానమ్మా, సహస్రనామార్చన 108 ప్రదక్షిణాలు. ప్రదక్షిణలు నేను చెప్పలేదులే. చెప్పకపోయినా చేయొచ్చు, అదందిగా. నేను మొక్కుకున్నా. విన్నావుగా, మొక్కుకుందట. ప్రదక్షిణలు ఎలా చేస్తావో ఏడాది తిరిగేసరికి నా ఒళ్ళో పెట్టే మునిమనవణ్ణి పట్టి తెలుస్తుంది. నేను చేయిస్తానుగా. చేయించు చేయించు. గుళ్ళోనే కాదు, నీ చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసేలా చేయించు. ఇవాళ రేపు ఏ పడితేనో చేస్తూనే ఉన్నారు తాతయ్య. నేనైతే చేయటం లేదులేమ్మా. మీ కాలం వేరు, ఈ కాలం వేరు. బాగా చెప్పావు. బయలుదేరండి, త్వరగా బయలుదేరండి. పద బావా, పద పద. మీరేంటి? వెళ్ళి రెడీ అవ్వండి. అలాగే మంగా. డీటెయిల్స్ అన్ని ఇందులో మెన్షన్ చేశాను. ఫైల్ తీసుకెళ్ళి లోపల పెట్టు. సీట్ వస్తుంది. రాకి ఇంకేం చేస్తుంది? పెళ్లి చేయడింది కదా, జాబ్ అయినా చేసుకోవాలి కదా మరి.
కానీ ఆ అబ్బాయి కాదన్నాడంట కదా. అనొచ్చు, మనం ఇక్కడ అనుకున్నదే అతను అక్కడ అన్నాడట. ఈవిడ చీపో అందట. అసలు కారణం ఇదో అదో ఎవరికి తెలుసు. అవునే, ఎలాగో ఏమో పాపం. అయినా పెద్ద అందగత్తనని బిల్డప్. అయిందా మీ మీటింగ్? మీరేంటి అలా కూర్చున్నారు? రండి, మీ అందరికీ ఒక చెప్తాను. రండి 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 రండి. అవును, ఏంటి అది చెడింది? ఇదైనా చేసుకోవాలిగా. అతను వద్దన్నాడో ఈవిడ కాదందో అయ్యో పాపం అనుకుంటూ అలా మీలో మీరే మాట్లాడుకుంటున్నారు. విషయం వివరంగా తెలియక నా గురించి ఆలోచించి మీ బుర్రలెందుకు పాడు చేసుకుంటున్నారు? పైగా ఆ సానుభూతి మాటలేంటి? మీరు జాలి చూపిస్తే నేను బ్రతికేస్తానా? అయ్యో పాపం అంటే నాకు ధైర్య సాహసాలు వచ్చేస్తాయా? అనవసరమైన కన్ఫ్యూజన్స్ మైండ్ లో పెట్టుకొని మీ పనుల్లో తప్పులు దొరలనివ్వకండి. మీ అనుమానాలు మొత్తం ఈ రోజు నేను తీరుస్తాను, ఓకేనా? సినిమా స్టోరీలా అంతా వివరంగా చెప్తాను, సరేనా? అసలు ఫస్ట్ ఏమైందంటే, అన్నిటికీ నా గైడ్ మా గ్రానీనే. బిజినెస్ వద్దంటే సింపుల్, వైండ్ అప్, అన్నీ మూసేస్తాను. ఓ స్కూల్ మాస్టర్ కూతురు స్థాయి గురించి మేము పట్టించుకోదలుచుకోలేదు. నన్ను అర్థం చేసుకోండి. సాకిత్ సాకిత్ నేను అర్థం చేసుకోవడం కాదు, మా గ్రానీని మీరే అర్థం చేసుకోవాలి. సీత, సీత, మీ ఇంటి విషయాలు తెలిసిన వాళ్ళే నాకు ఫోన్ చేస్తుంటారని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు నా అనుమానం నిజమని సాక్ష్యాధారాలతో నిరూపిస్తా. మీ అసలల్లుడు అమ్మాయి గదిలో లోపలున్నాడు. చూడు చూడు. ఎవరు లేరు. అసలు ఇంకా నేను పెళ్లి పిట్టల మీద ఎంత కూర్చోవాలి? ఏ నమ్మకంతో మీ మనవడితో జీలకర్ర బెల్లం నా నెత్తిన పెట్టించుకోవాలి? మీ మనవడు మరో దాని మీద మనసు పారేసుకొని సీత మీద అపనింద వేసి ఇలా ఈ పెళ్లి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాడు. అదమ్మా మ్యాట్రో. నేను 2014 అమ్మాయిని, ద్వాపర యుగం త్రేతాయుగం దాన్ని కాదు. అయినా నేను విలువలకి సాంప్రదాయాలకి కట్టుబడి ఉండేదాన్ని. ఇప్పుడు నా కథ వల్ల మీకేం తెలిసింది? ఈ కథలో నీతేంటి? ఆలోచించి మీరే చెప్పండి. ఈలోపు నా ఆలోచన ఏంటనేది మీతో చెప్తాను. నేను నా మీద నమ్మకంతో బ్రతికేదాన్నే కానీ ఒకరి నమ్మకాల కోసం బ్రతికేదాన్ని కాను. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ కేవలం డబ్బే బ్రతకనుకునేదాన్ని కాదు. నేను బ్రతకడానికి సరిపడే డబ్బు చాలనుకునేదాన్ని. నా మీద నాకు నమ్మకం ఉంది, బ్రతకగలనన్న ధైర్యమూ ఉంది. ఆత్మాభిమానం చంపుకుని బ్రతకాల్సిన అవసరం నాకు లేదు. వదిలేశాడు అనిపించుకోవడం కన్నా అసలు పెళ్ళే చేసుకోలేదనిపించుకోవడం ఇంకా బెటర్. పెళ్ళయి ఎవరినెవరు వదిలేసినా ఫీల్ అవ్వను. ఏది వదులుకున్నా, ఏది పడిపోయినా, చేజారినా ఫీల్ అవ్వను. ఉద్యోగం చేసే మనమందరం మధ్యతరగతి వాళ్ళమే. సమస్యలు లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కానీ ఒక్కొక్కరివి ఒక్కోటి. అందుకని మనం మరొకరి గురించి చెవులు కొరుక్కోవాల్సిన పని లేదు. మన సమస్యలకి పరిష్కారం వెతుక్కోగలిగితే చాలు. బాయ్. చూడండి, కొలిగ్గా శత్రువు ఉన్నా పని వరకు చేసుకుని పోవడమే. నో పర్సనల్ థింగ్స్ ఇన్ ప్రొఫెషనల్ థింగ్స్.
మే కమిన్ సార్? ఎస్ కమిన్. ఎస్, భాస్కర్ గారు డిప్యుటేషన్ మీద కొత్త ఎఫ్ఎం స్టేషన్కి వెళ్ళారు. మీరు సీత స్టాఫ్ని సార్. సీత? నువ్వేనా సీత అంటే? నేను టెర్మినేట్ చేశారు కదమ్మా.